మాట్లాడు, చెప్పు. మనం ఎక్కడికి పోతున్నాం ఈరోజు? ఈరోజా బీరంగూడ్ నుంచి సికింద్రాబాద్ పోతున్నాం. ఎందుకు పోతున్నాం? పని లేక. పని లేక ఆదివారం కాదు. ఇవే తగ్గించుకుంటే మంచిది. హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ధర్ని డైలీ వ్లాగ్స్. ఈరోజు మా చెల్లెలకి బర్త్డే గిఫ్ట్ కొనడానికి అయితే సికింద్రాబాద్ వెళ్తున్నాము. ఏం గిఫ్ట్ కొన్నాము ఏంటి అనేది తెలియాలంటే వీడియోని ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. దగ్గరికి రా. అమ్మాయిల కంటే దారుణంగా మారుస్తావు నువ్వు డ్రెస్సులు అయితే. ఎన్ని డ్రెస్సులు మార్చినావు తెలుసా ఇప్పటికి? ఇట్లా తిరుగు, ఒకసారి కనిపిస్తావు. ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సీగా ఉందిరా. నేను మా అన్న మా చెల్లి అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఈ హైదరాబాద్ ట్రాఫిక్ లో ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియా వెళ్ళాలంటే గంటలు టైం పడుతుంది. ఈ సిగ్నల్స్ పడ్డప్పుడల్లా ఎండకి ఎండు చాపలాగా ఎండిపోవాల్సిందే. ఫైనల్ గా సికింద్రాబాద్ కి అయితే ఇప్పుడు వచ్చేసాం. ఫస్ట్ షాపింగ్ చేద్దామని షాపింగ్ అయితే వచ్చాం. ఎండలో బైక్ మీద వచ్చేసరికి ఫేస్ హెయిర్ చూడండి ఎలా అయిపోయిందో. ఉండడమే అంతంత మాత్రము. ఇంకా ఈ ఎండకైతే పూర్తిగా పోతుంది. బర్త్డే గిఫ్ట్ అంటే సర్ప్రైజ్ గా ఇద్దాం అనుకున్నాను, కానీ మా చెల్లెలు మాత్రం నేనే వచ్చి తీసుకుంటాను అన్నది. అందుకోసమే మా చెల్లెల్ని కూడా తీసుకొని వచ్చాము. సికింద్రాబాద్ లో పలికా బజార్ అంటే చాలా మందికి తెలిసే ఉంటది. ఇక్కడ అమ్మాయిలకు కావాల్సిన అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. అసలు మా చెల్లెలు ఏ గిఫ్ట్ తీసుకుంటుంది అనుకుంటున్నారు మీరు? గెస్ చేయండి. పొడవుగా వేసుకోవచ్చు, షార్ట్గా వేసుకోవచ్చు అనుకుంటారా? ఎంత అండి ఇది? ఇది 450 అద్ద. ఇక్కడ కాదు, ఇంకా కొంచెం ముందుకెళ్ళు. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత స్టార్ట్ అవుతుంది షాప్స్ అని. అదిగో అక్కడ. ఇక్కడ నుంచి ఇంకా మొత్తం మొదలుపెట్టి అక్వేరియం అండ్ పెట్స్కి అయితే వచ్చాము. పోయి అడుగుపో. ఇక్కడ ఇంతవరకు నాకు కనిపించలేదు. సరే పా, రోడ్డు క్రాస్ చెయ్యి. అదొకటి తీసుకొని ఇంకొకటి ఏం తీసుకుందాం? వైట్ తీసుకోరా, బాగుండేది. మా చెల్లెల కోసం కొంటున్నాం అనమాట బోను. ఊరికి తీసుకెళ్ళడానికి కంపల్సరీగా బోన్ అయితే కావాలి. బోన్ అయితే 650 చెప్తున్నారు. ఇక్కడ 500కి అడుగుతున్నాము. బాగుంది చాలా, బ్లాక్ అండ్ వైట్ కదా. కుక్ వస్తుంది ఏమన్నదా? భలే ఉన్నాయి రెండు పెంచడానికి. భలే ఉంది కదా. చుట్టూ 800 అంట పేరు. కళ్యాణి అది కూడా ఇచ్చేవా? చూడు ఎంత అండి దానిలో ఫుడ్? 150నా? ఎన్ని టైమ్స్ పెట్టాలి? ఎన్ని టైమ్స్ పెట్టాలి రోజుకి అంటున్నా. ఫైనల్ గా మా చెల్లెలకి బర్త్డే గిఫ్ట్ అయితే కొనేసాము. చాలా డేస్ నుంచి ర్యాబిట్స్ అయితే అడుగుతుంది. మా ఇంట్లో ర్యాబిట్స్ ఉండేవి, అవి చనిపోయినాయి అనమాట. దాని తర్వాత మళ్ళీ అవే కావాలని కొనింది. ఇక ర్యాబిట్స్ ని తీసుకొని ఇంటికి ఆటోలో అయితే స్టార్ట్ అయిపోయాము. ర్యాబిట్స్ ని ఇంటికి తెచ్చాక నా పెట్స్ రియాక్షన్స్ చూడండి. మా సింబాగాడు అయితే దాన్ని వదిలి అస్సలు పక్కకి వెళ్ళట్లేదు. మా సింబాగాడికి అది కావాలంట. మేము దాన్ని ఎత్తుకున్నా కూడా ఒప్పుకోవట్లేదు. పుట్టి ర్యాబిట్స్ ని చూద్దురా, అదిగో ర్యాబిట్స్ కుందిల్లో. మా పొట్టోడైతే దానిలో చూసి తెగ భయపడిపోతున్నాడు. దాని దగ్గరకు కూడా వెళ్ళట్లేదు. మేము దగ్గరగా పెడుతున్నా కూడా మొహం తిప్పుకొని వెళ్ళిపోతున్నాడు. మా సింబాగాడు మాత్రం అవి దూరంగా పోతున్నాయని వాడి దగ్గరికి లాక్కోవడానికి కాళ్ళతో బరుకుతున్నాడు. చూడండి వాడు ఎలా చేస్తున్నాడు అసలు. రే సింబా, నీ పిల్లలు అది ఎవరా? నీ పిల్లలు 2 పిల్లలు నీకు. సింబాగాడైతే వాటిని ఒక్క సెకండ్ కూడా వదలట్లేదు. వాటి దగ్గరే పడుకుంటున్నాడు. అవి చెట్ల వెనకలకి వెళ్తా అంటే తొట్టిని చూడండి వాడు కాలుతో ఎలా జరుపుతున్నాడో. అది తొట్టి వెనకలు ఉందని. పాపం మా సింబాగాడు వాటిని వాడి పిల్లలు అనుకుంటున్నాడు. హనీ వాళ్ళ దగ్గరికి అయితే తీసుకెళ్ళేంత ధైర్యం చేయలేదు. బోన్ లో నుంచే చూపించాము, ఎందుకంటే అవి వెడల్స్ కదా, అంత ఈజీగా అలవాటు పడవు. అయినా ఈ రాబిట్స్ ఇక్కడ ఉండవన్నమాట. మా చెల్లెలు ఊరికి తీసుకెళ్లిపోతుంది. మా సింబాగాడేమో వాటిని ఒక్క సెకండ్ కూడా వదిలేయట్లేదు. ఎలా ఉంటాడో ఏమో చూడాలి మరి. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.